క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందినట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తదువరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా మనం తీసుకొని సీరియల్గా వరుసగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక నూతన అంశాన్ని మనం తీసుకోబోతున్నాం. రెండవ రాకడ గుర్తులు, సువార్త ప్రకటన. ఈ అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రాకడ వర్తమానాలు 55వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. సర్వలోకములో సువార్త ప్రకటించుట, ఈ అంశములో నుండి మొదటి వర్తమానం తీసుకోబోతున్నాం. సువార్త ఆజ్ఞ, దీని గురించి నేర్చుకోబోతున్నాం. సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం రాకడ గుర్తులు 4వ అంశాన్ని తీసుకోబోతున్నాం. సర్వలోకములో సువార్త ప్రకటించబడుట, సువార్త ఆజ్ఞ. దేవుని వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయాలని మీకు మనవి చేస్తున్నాం. మంచిది. ప్రియులారా, మనము యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ప్రస్తుతం రెండవ రాకడ గుర్తుల గురించి ఆలోచిస్తున్నాం. గమనించండి. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చే ముందు, సంఘము ఎత్తబడే ముందు జరిగేటువంటి గుర్తులు ప్రేక్షకులకు మేము తెలియపరుస్తున్నాం. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 2 కొండల మీద 2 ప్రసంగాలు చేశారు. మొదటి ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పబడింది. ఇది యేసుక్రీస్తు వారు ఎవరైతే తన శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో, పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నారో, పరలోకంలో మంచి బహుమానం పొందుకోవాలనుకుంటున్నారో వారి కోసం చేశారు ఆ ప్రసంగం. రెండవ ప్రసంగం మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో చెప్పబడింది. ఇది రెండవ రాకడకు సంబంధించిన ప్రసంగం. యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరాల కాలపు పరిచర్య 2 కొండల మధ్యలో చేశారు. పరిచర్య ప్రారంభంలో మొదటి కొండ ప్రసంగం జరిగింది. పరిచర్య ముగింపులో మరొక కొండ ప్రసంగం జరిగింది. సో ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు
యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి గుర్తులు, సూచనలు, ప్రవచనాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ అంచె దినాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం బాగా గమనిస్తూ ఉండాలి. అది యేసుక్రీస్తు రెండవ రాకడను అద్దంలో చూచినట్టుగా మనకు చూపిస్తుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు రెండవ రాకడను తెలుసుకోవటానికి మత్తయి సువార్త 24వ అధ్యాయం అద్దము వంటిది అన్నాడు. ఎస్, యేసుక్రీస్తు రెండవ రాకడొచ్చే ముందు, ఈ సంఘం ఎత్తబడే ముందు జరగవలసినటువంటి 5 గుర్తులు మీరు అర్థం చేసుకోవాలి. 1, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి స్వదేశమునకు వచ్చుట. 2, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన. 3, యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుట. ఈ అంశాన్ని గురించి 5 కార్యక్రమాల్లో మీకు అందించడం జరిగింది. 4వది, సర్వలోకములో సువార్త ప్రకటించబడుట. 5వది, రాకడకు సంబంధించిన సూచనలు జరుగుట. అయితే ఇప్పుడు 4వ గుర్తు గురించి ఆలోచిస్తున్నాం. ఏమిటి? యేసుక్రీస్తు రెండవ రాకడొచ్చే ముందు ప్రపంచమంతటా మానవ జాతి మొత్తానికి సువార్త ప్రకటించబడాలి. ఇది మీరు అర్థం చేసుకోండి. దీనిని సువార్త ఆజ్ఞ అని పిలుస్తారు. ఓకే, మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి అని చెప్తూ దానికి ముందేమంటున్నాడు? మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటించబడవలెను, అటు తర్వాత అంతము వచ్చును. అర్థం చేసుకోండి. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు దేవుని యొక్క సువార్త సర్వలోకమందంతటా ప్రకటించబడుతుంది. రాజ్య సువార్త అంటే అందులో రక్షణ సువార్త, రాకడ సువార్త 2 కలిసి ఉంటాయి. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి సువార్త మొదటి రాకడను గురించి చెప్తుంది రక్షణ సువార్త, రెండవ రాకడ గురించి చెప్తుంది రాకడ సువార్త. 2 కలిపి చెప్తాము రాజ్య సువార్త. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఈ లోకం అంతమయ్యే ముందు, ఈ సంఘం ఎత్తబడే ముందు ఈ రాజ్య సువార్త అనేది ప్రపంచమంతటా సర్వలోకములో ప్రకటించబడాలి అని చెప్తున్నాడు. మనుషులు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా వారు రక్షణ పొందటం తర్వాత సంగతి. ముందు ప్రపంచమంతటా రాజ్య సువార్త ప్రకటించబడాలి. ఎప్పుడైతే ప్రపంచంలో ఈ దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు అంతం వచ్చేస్తుంది. ప్రభు రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడిపోతుంది, ఈ యుగం సమాప్తమైపోతుంది, మానవ జాతి ఉత్పత్తి క్రమం ఆగిపోతుంది, కాలచక్రం ఆగిపోతుంది, పాత సృష్టి నాశనమై నూతన సృష్టి మరలా జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరగాలి? ఈ రాజ్య సువార్త అనేది ప్రపంచమంతటా ప్రకటించబడాలి. ప్రపంచంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలి. సువార్త అందని వారు, యేసు క్రీస్తుని గురించి తెలియని వారు ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ఉండటానికి వీల్లేదు. కనుక రాజ్య సువార్త ప్రకటించబడాలి. ఒక నాణ్యానికి 2 వైపులా బొమ్మ వరుసలు ఉన్నట్టుగానే ఈ రాజ్య సువార్తలో యేసుక్రీస్తు మొదటి రాకడ ఉంటుంది, రెండవ రాకడ ఉంటుంది. ఈ రాజ్య సువార్తలో రక్షణ సువార్త, రాకడ సువార్త ఉంటాయి. ముందు ఒక వ్యక్తి రక్షించబడటం, రెండవది రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తి రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడే సంఘంలో ఉండటం. సో ఈ విధంగా ఈ రాజ్య సువార్త అనేది ప్రకటించబడిద్ది అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఆ మర్మాన్ని మత్తయి సువార్త 24:14 తెలియపరిచారు. సరే, ఇంకొక విషయం చెప్పాలంటే మార్కు సువార్త 1:1 లెక్క ప్రకారం ఈ ప్రపంచానికి, మానవ జాతికి క్రొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్థికుడిగా యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తే రక్షకుడు అనుకోండి, ఓకే, యేసుక్రీస్తే సువార్తకు కేంద్రం. అయితే మొట్టమొదటి సువార్థికుడు కూడా ఆయనే సువార్థికుడుగా వచ్చి తనను గూర్చినటువంటి సువార్త ఈ ప్రపంచానికి అందించాడు. అందుకే మార్కు సువార్త 1:1 ఏమన్నాడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. చూసారా? పాత నిబంధనలో ఈ సువార్త మరుగై ఉన్నది. ఈ సువార్త మర్మము చెప్పబడలేదు. క్రొత్త నిబంధనలో ఈ సువార్త వెలుగులోకి వచ్చింది. యేసుక్రీస్తు వారు మొదటి సువార్థికుడుగా భూలోకానికి వచ్చి
సువార్త ప్రకటన ప్రారంభించారు. అర్థం చేసుకోండి. కనుక మార్కు 1:1 యేసుక్రీస్తు వారు మొదటి సువార్తికుడుగా వచ్చినట్టుగా సువార్త వ్యవస్థ ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఓకే, మార్కు సువార్త 1:15 ఏం చెప్తున్నాడు? మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అంటున్నాడు. చూసారా, సువార్తికుడిగా వచ్చాడు, సువార్తను ప్రారంభించాడు, ఇప్పుడు సువార్తని నమ్మమని చెప్తున్నాడు. అది ప్రతి ఒక్కళ్ళు సువార్త నమ్మాలి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? ఈ రాజ్య సువార్త ఎప్పుడైతే సకల జనులకి సాక్షార్థంగా ప్రకటించబడుతుందో అప్పుడు అంతం వచ్చింది అంటున్నాడు. చూసారా, తర్వాత మార్కు సువార్తలు ఏం చెప్తున్నాడు? 16వ అధ్యాయం 15-16 వచనాల్లో సువార్త ఆజ్ఞ మానవ జాతికి ఇస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది సువార్త ఆజ్ఞ. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు చెప్పబడ్డాయి. పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధన అనగానే మోషే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు మనకి గుర్తొస్తున్నాయి. నూతన నిబంధనలో యేసుక్రీస్తు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. అవునా, 10 ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలు చేశాడు. ఒకటేమన్నాడు? నీ పూర్ణ హృదయముతో నీ దేవుడగు యెహోవాని ప్రేమించాలి, ఆయన్ని సేవించాలన్నాడు. రెండవది ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంటే 10 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞల క్రింద కుదించి చెప్పారు. ఓకే, ఆ 2 ఆజ్ఞలు పాటిస్తే ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చవచ్చు. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేంటి? సువార్త ఆజ్ఞ. సువార్త ప్రకటించటం అనేది నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ. రెండవ రాకడొచ్చే లోపు ఈ ఆజ్ఞ నెరవేర్చబడాలి. భూలోకంలో బ్యాలెన్స్ ఉండటానికి వీల్లేదు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త అందాలి. యేసు ఎవరు అనే విషయం అందరికీ తెలియాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించేటట్లుగా ఏర్పాట్లు జరగాలి. కాబట్టి ఏం జరగాలి? రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, రక్షణ పొందని ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటన అనేది జరుగుతుందో, సువార్త ఆజ్ఞ నెరవేర్చబడుతుందో, సర్వలోకములో ఈ సువార్త అందుతుందో, అప్పుడు ప్రభు రాకడ వస్తుందని మీరు అర్థం చేసుకోండి. అందువల్ల రెండవ రాకడ గుర్తుల్లో ఒకటి ఏంటంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త అనేటువంటి ఆజ్ఞ నెరవేర్చబడాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు సువార్త ప్రకటించమని మనకు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. అవునా? ఆజ్ఞ అతిక్రమమే పాపం, నేరం. కనుక సువార్త ప్రకటించకపోవటం కూడా దేవుని దృష్టిలో పాపం అవుతుంది. అంతేకాదు, మొదటి రాకడలో ఆజ్ఞ ఇచ్చి వెళ్ళినటువంటి ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు సంఘాన్ని న్యాయపీఠం దగ్గరికి తీసుకొని వెళ్ళి నిలబెట్టి ఈ ఆజ్ఞను గురించి లెక్కడుగుతాడు. నేను మొదటిసారి వచ్చినప్పుడు మీకు సువార్త ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాను కదా, ఆ ఆజ్ఞ మీరు ఎంతవరకు పాటించారు? ఎవరెవరు ఎంతమంది వ్యక్తులకు సువార్త చెప్పారు? ఎన్ని కుటుంబాలకు చెప్పారు? ఎన్ని గ్రామాలకు, పట్టణాలకు మీరు సువార్త చెప్పారు? ఎంత దూరం నడిచి వెళ్ళారు? ఎన్ని పత్రికలు పంచారు? ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఎంత సమయాన్ని ఇచ్చించారు? ఎంత శ్రమ పడ్డారు? సువార్త ఎంతవరకు మీరు ప్రకటించగలిగారని ప్రభు న్యాయపీఠం దగ్గర ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా నిలదీసి లెక్క అడిగినప్పుడు దేవునికి మనం లెక్క అప్పగించాలి. న్యాయపీఠం దగ్గర సంఘము ప్రభువుకు లెక్క అప్పగించాలి. అప్పుడు అనేకమైన విషయాలను గురించి దేవుడు లెక్క అడుగుతాడు. అందులో ఒకటి ఏంటంటే ఈ సువార్త ఆజ్ఞ గురించి కూడా మనల్ని లెక్క అడుగుతాడు. ఇప్పుడు ప్రభువు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, అందులో సువార్త ఆజ్ఞ ఒకటి. న్యాయపీఠం దగ్గర మనం దేవునికి అప్పగించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఈ సువార్త ప్రకటన కోసం మనం దేవునికి లెక్క అప్పగించాలి, సమాధానం చెప్పాలి. అక్కడ తల ఎత్తుకుంటామా, తల దించుకుంటామా? అక్కడ మెప్పు వస్తుందా, అవమానం వస్తుందా, బహుమానం వస్తుందా, మన ముఖాన ఉమ్మివేయబడుతుందా? అది మనం ఆలోచించుకోవాలి. కనుక ఇక్కడ క్రొత్త నిబంధనలో ఏమిటంటే యేసుక్రీస్తు సువార్తికుడుగా వచ్చాడు, సువార్త ప్రకటించాడు. తర్వాత ఏమన్నాడు? అందరూ మారుమనసు పొందండి, సువార్త నమ్మండి అన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు?
మరి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? సువార్త ప్రకటించిన వెంటనే అంతం వచ్చిద్దని చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి. కనుక సువార్త మర్మం, సువార్త ప్రకటన అనేది రెండవ రాకడకు సంబంధించినటువంటి ఒక గుర్తు. అర్థం చేసుకోండి. ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో 15వ వచనాన్ని మనం నెరవేరిస్తే 16వ వచనాన్ని యేసు ప్రభు నెరవేరుస్తాడు. సగం మనం నెరవేర్చాలి, సగం ఆయన నెరవేర్చాలి. ఏం జరగాలి? మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తే ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ సువార్త ప్రకటన విని ఎంతమంది నమ్మి రక్షించబడ్డారో, బాప్తీసం తీసుకున్నారో వారందరినీ ఎత్తబడే సంఘములోకి తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యం ఇస్తారు. ఎంతమంది అయితే సువార్తను అంగీకరించలేదో, రక్షించబడలేదో వారందరికి శిక్ష విధిస్తాడు. వారిని నిత్య నరకంలోనికి, అగ్నిగుండంలోనికి పంపిస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? 15వ వచనం మనం నెరవేరిస్తే 16వ వచనాన్ని వచ్చి ఆయన జరిగిస్తాడు. ఈ సువార్త ఆజ్ఞ సగం మనం, సగం యేసుక్రీస్తు కలిసి దీన్ని నెరవేర్చాలి. సువార్త ప్రకటించే బాధ్యత మంది. ప్రపంచం మొత్తానికి సువార్త చెప్పాలి. గాలి ఎలాగైతే వ్యాపించి ఉందో ప్రపంచమంతటా సువార్త వ్యాపించాలి. సముద్రం ఏ విధంగా నీళ్లతో నిండి ఉందో ప్రపంచమంతటా సువార్తతో నిండిపోవాలి. అయితే రక్షించటం, శిక్షించటం అనేది ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు చూసుకుంటాడు. ప్రభు రాకడ వచ్చేంత వరకు సువార్త తలుపులు తీయబడి ఉంటాయి. ఆ తర్వాత సువార్త వాక్యం అనే కరువు వస్తుంది. ఈ సువార్త ప్రకటించబడటం పూర్తయిన వెంటనే బోర ఊదపడుతుంది, సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఒకవైపు యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుతూ ఉండగా మరొక వైపు ఈ సువార్త ఆజ్ఞ నెరవేర్చబడుతుంది. ప్రస్తుతానికి సువార్త తలుపులు మూయబడ్డాయి, తర్వాత సువార్త తలుపులు వేయబడతాయి. ఇజ్రాయెల్ దేశంలో ఈ మధ్య ఏం చేశారు తెలుసా? సువార్త ప్రకటించకూడదు అని చట్టం చేస్తున్నారు. ఎందుకు? వాస్తవానికి ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలే కదా. మరి సువార్త చెప్పొద్దని ఎందుకు చట్టం చేస్తున్నారు అంటే, వారు యెహోవా దేవుని నమ్ముతున్నారు కానీ యేసుక్రీస్తు నమ్మటం లేదు. ఇశ్రాయేలీయులందరూ క్రైస్తవులైపోతారని వాళ్ళు భయపడుతున్నారు. అందువల్ల యూదా మతం దెబ్బతింటుందని సువార్త చెప్పొద్దని చట్టం చేస్తున్నారు. అది చూసి రష్యా దేశంలో కూడా సువార్త ప్రకటించడానికి వీల్లేదని చట్టం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో అనేకమైన దేశాల్లో, అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వీలు లేదు అంటూ చట్టాలు వస్తున్నాయి, శిక్షలు వస్తున్నాయి. సువార్త తలుపులు మూయబడే పరిస్థితి దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఈ సువార్త ఆజ్ఞ అనేది నెరవేర్చబడాలి. ఎందుకు? ఇది రెండవ రాకడకు సంబంధించిన గుర్తుల్లో ఒక గుర్తు. రెండవ రాకడ వచ్చే లోపు, సంఘం ఎత్తబడే లోపు యేసుక్రీస్తు గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, ప్రతి ఒక్కరికి సువార్త అందాలి. కాబట్టి ప్రతి భాషలో సువార్త ప్రకటించబడాలి. ఏ భాషలో లిపి లేదో ఆ భాషకు లిపి కనిపెట్టాలి. ఏ భాషలో బైబుల్ తర్జుమా జరగలేదో ఆ భాషలో బైబుల్ తర్జుమా జరగలేదు, ఆ భాషలో బైబుల్ తర్జుమా జరగాలి. ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష మాట్లాడే స్పీకర్స్ కావాలి. ఇదంతా రెండవ రాకడ వచ్చేలోపు సెట్ అవ్వాలి. అర్థం చేసుకోండి. అంటే ప్రతి భాషకు లిపి కావాలి. ప్రతి భాషలో కూడా బైబుల్ అనేది తర్జుమా జరగాలి. ఎందుకు? పరిశుద్ధ గ్రంథం అనేది అన్ని భాషలు మాట్లాడే వాళ్ళందరి చేతిలో ఉండాలి కదా. కాబట్టి ఆయా భాషలో మాట్లాడేటువంటి ఈ సువార్థికులు, బోధకులు కావాలి. ఆయా భాషలకు తర్జుమా చేసేటువంటి ట్రాన్స్లేటర్స్ కావాలి. మొత్తానికి సువార్త ప్రపంచానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సువార్త ప్రకటించబడుతుంది. ఒకప్పుడు రేడియోలో సువార్త, టీవీలో సువార్త. అప్పుడు టీవీలో కొన్ని ఛానల్స్లోని సువార్త వచ్చేది మొదట్లో, గుర్తుందా మీకు? ఆ తర్వాత ప్రత్యేకంగా కొన్ని గాస్పుల్ ఛానల్స్ వచ్చాయి. 24 గంటలు టీవీలో సువార్త అందుబాటులోకి వచ్చింది. ఇది గొప్ప విషయం కాదా? ఆ తర్వాత ఏం జరిగింది? టీవీ ఛానల్స్లో కాకుండా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి. 24 గంటలు సువార్త వినే అవకాశం వచ్చింది. సో రేడియో ద్వారా, టీవీ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎన్ని విధాలుగా సువార్త అందుతుందో చూడండి. 24 గంటల సమయంలో
ఏ వ్యక్తికి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు ఏ స్థలంలోనైనా ఉండి సువార్త వినే అవకాశం వచ్చిందంటే ఇది రెండవ రాకడ సూచన. ఒకప్పుడు ఏంటయ్యా, ఆ టీవీలో మనం సువార్త వినాలి, ఇంట్లో కూర్చొనే వినాలి, అవునా, లేక ఆ టైం వచ్చినప్పుడే వినాలి. ఇప్పుడు రాకడ దగ్గరికి వస్తుంది కనుక పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు ఇంట్లో ఉండే సువార్త వినాలి, ఇప్పుడు సెల్ ఫోన్లో సువార్త వింటున్నావు కాబట్టి ఇంట్లో ఉండాల్సిన పని లేదు, ఎక్కడుండేనే వింటాం, అంతేనా. ఇంతకుముందు ఒక స్థలానికి పరిమితం, ఇప్పుడు ఎక్కడుండేనా సరే డ్యూటీ చేసుకుంటూ సువార్త వింటున్నారు, ప్రయాణాల్లో ఉంటున్నారు, పొలం పనులు చేసుకుంటూ సువార్త వింటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సమయంతో పని లేకుండా 24 గంటల్లో ఏ సమయంలోనైనా సువార్త వినొచ్చు, ఏ స్థలంలో ఉండైనా సువార్త వినొచ్చు. ఇంతకుముందు ఇంట్లో, ఇప్పుడు బయట సువార్త, ఇప్పుడు మన సెల్ ఫోన్లోనే మన చేతిలో నుండే సువార్త మనం వినే అవకాశం వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ సువార్త అనేది ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఈ ఆజ్ఞ నెరవేర్చిన వారికి ఏమన్నా బహుమానం వస్తుంది, ఈ ఆజ్ఞ నెరవేర్చని వారికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే రెండవ రాకడ వచ్చే లోపు ఒకవైపు యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుతూ ఉంటే, ఇటు ఇశ్రాయేలు ప్రజలు సొంత దేశానికి వచ్చి భూభాగం మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకుంటే, వాగ్దానం ప్రకారం వారి భూభాగం వారు స్వాధీనం చేసుకుంటే, మరొక వైపు అంత్యక్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించుకుంటే, మరొక వైపు దేవుని పిల్లలైన వాళ్ళు ప్రపంచం అంతటా సువార్త ప్రకటించి పూర్తి చేస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక బాధ్యత పెట్టుకొని ఎవరి పరిధిలో వాళ్ళు సువార్త ప్రకటించాలి. ఈరోజు ప్రపంచం అంతటా సువార్త వెళుతుంది అంటే ఇది రెండవ రాకడకు సంబంధించినటువంటి ఒక గుర్తు అనుకోవాలి. కనుక సువార్త ప్రకటించడంలో దేవుని యొక్క ఆజ్ఞ మనం పాటించాలి. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఏమన్నాడు, నా మటుకు చేతనంత వరకు మీకు కూడా సువార్త ప్రకటిస్తాను, యెరూషలేము మొదలుకొని ఇల్లూరు వరకు ఈ ప్రాంతం అంతటా పూర్ణముగా సువార్త ప్రకటించాను, ఇక ఇక్కడ సువార్త ప్రకటించవలసిన అగత్యత లేదు, రోములో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటిస్తాను అన్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించి వెళ్ళారు, అపోస్తులు సువార్త ప్రకటించారు, మిషనరీలు, సంఘ నాయకులు, పెద్దలు, ఇప్పుడు మనం కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. అందువల్ల రెండవ రాకడ వచ్చేలోపు ప్రపంచం అంతటా సువార్త ప్రకటించబడాలి, సర్వలోకములో సువార్త ప్రకటించబడాలి. అందుకనే మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తున్నాడు. అంచె దినాల యందు నా ఆత్మను కృమ్మరిస్తానన్నట్లుగా పరిశుద్ధాత్మ యవనస్తుల మీద కృమ్మరించబడుతున్నాడు, చిన్నోళ్ళు పెద్దోళ్ళను దర్శిస్తున్నాడు. సో ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించడానికి ప్రేరేపించబడుతున్నారు. సువార్త ప్రకటించేటువంటి ఆ భారం, బాధ్యత తీసుకుంటున్నారు, ఆ ప్రాజెక్టు పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఇది రెండవ రాకడకు సంబంధించిన గుర్తు కాబట్టి, ప్రభు రాకడ దగ్గరలో ఉంది గనక, ఈ సువార్త ఆజ్ఞ నెరవేర్చబడాలి గనక మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనుషుల్లో ఉండి ఈ సువార్త ప్రకటించడానికి ఆ ప్రేరేపణ ఒక్కొక్కరికి కలిగిస్తున్నాడు, ఆ భారం కలిగిస్తున్నాడు, ఆ బాధ్యత పెడుతున్నారు, ఆ దర్శనం ఇస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో వారి యొక్క పరిధి పెట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోండి, రాకడ గుర్తుల్లో ఒకటి సువార్త ప్రకటించబడుట. ఎక్కడ ప్రకటించబడాలి? సర్వలోకములో సువార్త ప్రకటించబడాలి. ప్రతి ఒక్కరికి సువార్త అందాలి. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, వారు ఏ భాష మాట్లాడుతున్నా కూడా అందరికి సువార్త అందాలి. అందుకే ఈ అన్ని భాషల్లోనికి మరి సువార్త రావాలంటే ముందు ఆయా భాషల్లోనికి బైబిల్ తర్జుమా జరగాలి, ఆయా భాషల్లోనికి, మాతృభాషలోనికి ప్రజల చేతుల్లోకి బైబిల్ రావాలి. ఆల్రెడీ చాలా భాషల్లోకి బైబిల్ పూర్తిగా తర్జుమా జరిగింది. కొన్ని భాషల్లోనికి కొన్ని పుస్తకాలు తర్జుమా జరుగుతున్నాయి. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే భయం అనిపిస్తూ ఉంది. ప్రభువు రాకడ ఎంత దగ్గరలో ఉంది అనిపిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కళ్ళ చేతికి ప్రభు సొంత భాషలో బైబిల్ ఇచ్చే పరిస్థితి కలిగిస్తున్నాడు. అలాగే ఇటువైపు టీవీ ద్వారా, మరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా ప్రజలందరికీ సువార్త వెళ్ళే పరిస్థితి జరుగుతుంది. కరపత్రికలు పంచబడుతున్నాయి, మరి ఫిలిం మినిస్ట్రీ జరుగుతూ ఉంది. ఎన్నో విధాలుగా మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వరాలు ఉపయోగించుకొని సువార్త ఖచ్చితంగా ప్రకటిస్తున్నారు, ఇంకా ప్రకటించాలి.
అయితే వింటున్నటువంటి ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ఈ వాక్యాన్ని వింటున్నారు, మీరు చూస్తున్నారు, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో రక్షణ లేని వాళ్ళు ఉంటే రక్షణ పొందాలి. మీకోసమే రెండవ రాకడ ఆలస్యం. ఒకవేళ ఆల్రెడీ మీరు రక్షణ పొంది ఉంటే రక్షణ పొందడానికి మీరు సువార్త చెప్పాలి. సువార్త ప్రకటనలో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కావాలి. క్రీస్తుతో జతపని వారిగా నిలబడాలి, క్రీస్తు రాయబారులుగా నిలబడాలి. కనుక రెండవ రాకడ వచ్చే లోపు సువార్త ప్రకటించబడాలి. అందుకని ప్రభు ఏం చేశాడు, ఈ సువార్త ఆజ్ఞ మనకి ఇచ్చెళ్ళాడు. మొదటి రాకలో ఆజ్ఞ ఇచ్చెళ్ళాడు, రెండవ రాకలో వచ్చినప్పుడు న్యాయపీఠం దగ్గర ఆ ఆజ్ఞను గురించి మనల్ని లెక్క అడుగుతాడు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు గుర్తుపెట్టుకొని మనం అందరం కలిసి 15వ వచనాన్ని నెరవేరిస్తే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చి 16వ వచనాన్ని నెరవేరుస్తాడు. ఒకసారి అర్థం చేసుకోండి. 15వ వచనంలో ఏముంది? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది మనం చేయవలసింది. 16వ వచనం, ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఓకే, ఈ రక్షించటం, శిక్ష విధించటం, లేక పరలోకానికి పంపించటం, నరకానికి పంపించటం, ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, తీర్పు జరిగిన తర్వాత పరలోకం, నరకం అనేవి బయటకు వస్తాయి. సో ఈలోపు ఈ సువార్త ప్రకటన అనేది జరగాలి. ప్రతి వ్యక్తి దగ్గరికి మనం సువార్తను తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక ఆజ్ఞ కాబట్టి ఈ ఆజ్ఞ మనం పాటించాలి. ఈ ఆజ్ఞ పాటించినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఆ ప్రతిఫలం, ఆ బహుమానం మనం తీసుకుంటాం. ఈ ఆజ్ఞ పాటించకపోతే మనం నష్టపోతాం. అందువల్ల ప్రియులారా, సువార్త ప్రకటించడానికి నడుం కట్టుకోండి. నా 17వ సంవత్సరం మారు మనసు పొంది 18వ సంవత్సరం బాప్తీసం తీసుకున్నాను. 20వ సంవత్సరంలో దేవుని సేవకు సమర్పించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రజలకి దేవుని యొక్క సువార్త అందించడానికి నాకు చేతనైనంత మట్టుకు ఎన్ని విధాలుగా ప్రజలకు సువార్త అందించగలనో అన్ని విధాలుగా సువార్త అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త పరిచర్యలో పాలిభాగస్తులై రెండవ రాకడకు సంబంధించిన ఆ గుర్తు నెరవేరేటట్లుగా ప్రభు రాకడొచ్చే లోపు ఈ సువార్త పని మనం పూర్తి చేయాలి. అందువల్ల రక్షణ లేని వారంతా ఈ సమయంలో ప్రభు శిలువ దగ్గరికి వచ్చి మీరు క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకోండి. రక్షణ పొందినోళ్ళు ఈ సువార్త ప్రకటనలో పాలిభాగస్తులు అవ్వండి, సువార్త ఆజ్ఞను నెరవేర్చండి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. తండ్రి, నీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వర్తమానం మా హృదయాల ఫలింపచేయండి. సువార్త ఆజ్ఞ పాటించే కృప మాకు దయచేయండి. ఈ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరించండి. సమస్యలతో, అనారోగ్యంతో అవసరతున్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.